హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రాహుల్ గాంధీ తెలుగు భాష మీద, తెలుగువారి సంస్కృతి మీద, చరిత్ర మీద కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. సో ఎందుకు రాహుల్ గాంధీ ఈ విధంగా మాట్లాడారు అనేది చూద్దాం. రాహుల్ గాంధీ ప్రస్తుతానికి కాంగ్రెస్ టాప్ లీడర్. గత కొద్ది కాలంగా ఆయన ఇమేజ్ను కూడా ప్రజల్లో పెంచుకుంటూ వస్తున్నాడు, ప్రజల్లో మమేకమవుతున్నాడు. ప్రభుత్వాన్ని కూడా అనేక విషయాల్లో చాలా కీలకమైన ప్రశ్నలు సంధిస్తూ ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందులు పెడుతూ వచ్చాడు. ఈసారి ప్రభుత్వాన్ని అయితే అసలు పార్లమెంట్లో ఒక విధంగా కడిగి పారేస్తున్నాడు ఏ టాపిక్ మీద చూసుకున్నా. సో ఇంత స్థాయిలో జరుగుతుంది. ఇదొక యాంగిల్లో నడుస్తూ ఉండగా రాహుల్ గాంధీ కొన్నిసార్లు చేసిన వ్యాఖ్యలు ఏదో రకమైన వివాదాస్పదం అవుతూ ఉంటాయి. గతంలో పార్లమెంట్లో మాట్లాడిన వ్యాఖ్యలు కూడా అదే విధంగా అయ్యాయి. పార్లమెంట్లో ఆ శివుడు ప్రతిమను చూపించేసి శివుడు శాంతికి చిహ్నము అది ఇదని మాట్లాడిన తర్వాత హిందుత్వం మీద ఆయన మాట్లాడాడు, హిందుత్వవాదులను హింసావాదులు అన్నాడని చెప్పేసి బీజేపీ పెద్ద రచ్చ చేసింది. తర్వాత వివరణ ఇచ్చాడు, అది కాదు అని చెప్పేసి వివరణ ఇచ్చినా సరే ఆ మిస్లీడ్ చేయడంలో బీజేపీ ఐటీ సెల్ చాలా న్యాగ్గా ప్రవర్తిస్తుంది, చాలా తెలివిగా వాళ్ళు వ్యవహరిస్తారు. సో అట్లా కొంతవరకు చేశారు. అయితే ఇప్పుడు కూడా ఒక విధమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీనికి కూడా మళ్ళీ కౌంటర్ వ్యాఖ్యలు కూడా బీజేపీ వాళ్ళు మొదలెట్టారు అనుకోండి. సో ఆ రెండు చూద్దాం. తెలుగు భాష మీద, అలాగే కొన్ని సంస్కృతులు, భారతదేశంలో ఉన్న కొన్ని సంస్కృతుల మీద ఆయన మాట్లాడాడు. సో ప్రస్తుతానికి రాహుల్ గాంధీ గారు అమెరికాలో డల్లాస్లో ఉన్నారు. డల్లాస్లో కొంతమంది ప్రవాస భారతీయులు, కొంతమంది విద్యార్థులు, ప్రవాస భారతీయ విద్యార్థులు వీళ్ళందరితో కలిసి కొన్ని కాన్ఫరెన్సుల్లో పాల్గొంటూ వస్తున్నాడు, కొన్ని సదస్సుల్లో. ఇందులో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. మన భారతదేశం అనేది విభిన్న సంస్కృతుల భాషల చిహ్నం. సో ప్రతిదాన్ని కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తమిళ్ భాష తీసుకుంటే, తమిళ భాష నాకు ఇష్టం లేదు, నాకు హిందీ భాషనే ఇష్టం, తమిళ వాళ్ళ మీద హిందీని రుద్దుతాము అనడం సరైంది కాదు. అలా అంటే తమిళ భాషను మనం అవమానించినట్టే అని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా తెలుగు భాషకు సంబంధించి అయితే తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీరు తెలుగు భాష అంటే మాకు నచ్చదు, తెలుగు భాషకు పెద్ద విలువ లేదు, మీరు ఆ భాష కాకుండా హిందీ భాషలో మాట్లాడానని చెప్పడం కూడా తప్పవుతుంది. తెలుగు భాష మాకు నచ్చదు, లేకపోతే ఆ భాషతో మాకు పని లేదు అనడం అనేది ఆ భాషని అవమానించడం, వాళ్ళ సంస్కృతిని అవమానించడం అని చెప్పేసి అన్నారనమాట. సో ఇది చాలా మంచి మాట. తెలుగువారి సంస్కృతి, తెలుగువారి చరిత్ర, తెలుగువారి సాంస్కృతిక ప్రాధాన్యత, భాషకు సంబంధించి ఎటువంటిది ఉంటుందో, వారి సాహిత్యం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అస్తిత్వం. సో ఇటువంటి అస్తిత్వాన్ని మీరు కాదన్నట్టే. కాబట్టి ఇటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఇలాంటి విషయాలు బీజేపీ వాళ్ళకి ఎప్పటికీ అర్థం కావు, వాళ్ళు తీసుకొచ్చేసి రుద్దుతూ ఉంటారని చెప్పేసి అన్నాడు. సో ఎందుకంటే బీజేపీ వాళ్ళ పద్ధతి తెలిసిందే, దేశానికి ఆత్మ హిందీ భాష అంటాడు అమిత్ షా గారు. మరి మిగతా భాషలన్నీ ప్రేతాత్మల, లేకపోతే భూతాత్మల? ఒకే భాష ఆత్మ ఎందుకు ఉంటుంది? ఎవరి భాష వాడికి ఆత్మ, ఎవరి భాష వాళ్ళకి గౌరవం. సో ఇది గుర్తించకుండా పనిగట్టుకొని రుద్దాలని ప్రయత్నిస్తారు. సో ఒకే భాషలో ప్రచారం చేయొచ్చు, ఒకే భాషలో జనాన్ని ఈ విధంగా మోటివేట్ చేయొచ్చు అనేది వాళ్ళ కాన్సెప్ట్. కాకపోతే దేశంలో అనేక భిన్న సంస్కృతులు, భిన్న మతాలు కూడా ఉన్నాయి. కేవలం ఒకే మతం కాదు, ఈ దేశంలోనే పుట్టి పెరిగి డెవలప్ అయిన అనేక మతాలు ఉన్నాయి. కానీ వీళ్ళకి ఏంటంటే ఓట్ల కోసం వీటిని వాడుకోవాలి కాబట్టి భాషల్ని, సంస్కృతులను తీసుకురావడం అనేది అలవాటైపోయింది. అట్లా మాట్లాడడం జరిగింది. దీంతోపాటు దీంట్లో జాతీయ గీతాన్ని గురించి కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. జాతీయ గీతం అనేది మన దేశంలో అన్ని రాష్ట్రాలకి సమాన ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఆ గీతంలో ప్రాధాన్యత ఉంది. అంటే ఎలా అంటే అన్ని రాష్ట్రాల పేర్లు ఉంటాయి దాంట్లో. అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి, అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఆ ప్రాధాన్యత అనేది జాతీయ గీతంలో కనిపిస్తూ ఉంటుంది, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన గీతంలో. కాబట్టి ప్రతి ప్రాంతానికి మనం విలువ ఇవ్వాల్సిందే, ప్రతి ఒక్కరి సంస్కృతికి మనం విలువ ఇవ్వాల్సిందే అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అన్నారు. అయితే దీనికి సెటైర్గా కూడా మళ్ళీ బీజేపీ నుంచి ఒక మంత్రి మొదలయ్యాడు. సో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఏమన్నారంటే, రాహుల్ గాంధీకి ముఖ్యంగా బీజేపీ అనుబంధంగా ఉన్న పనిచేసిన ఈ ఆర్ఎస్ఎస్, పేరుకి అనుబంధంగా కనపడరు కానీ వాళ్ళిద్దరు అనుబంధం అని అందరికీ తెలిసిందే. సో ఆర్ఎస్ఎస్లో ఎదిగిన వాళ్ళే మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వీళ్ళంతా. సో ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఈ గిరిరాజ్ సింగ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీని విమర్శిస్తూ. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేడు, ఈ దేశద్రోహికి ఆర్ఎస్ఎస్ అనేది అసలు అర్థం కాదు అన్నాడు. ఇక్కడ దేశద్రోహి ఎవరంటే రాహుల్ గాంధీ. సో ఏదైనా టెక్నాలజీ ఉంటే ఆయన అమ్మమ్మతోటి ఆ టెక్నాలజీ ద్వారా మాట్లాడి ఆర్ఎస్ఎస్ గొప్ప ఘనత, చరిత్ర తెలుసుకోవాలి అని చెప్పేసి ఈయన అంటున్నారు. ఇది ఒక విధంగా నవ్వొచ్చే పని అనమాట. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చరిత్ర పుస్తకాల్లో చూసినా అర్థమవుతుంది. చరిత్ర పుస్తకాల్లో తొలి దశలో క్విట్ ఇండియా ఉద్యమానికి ఏమాత్రం సపోర్ట్ చేయకుండా సైడ్ అయిపోయింది ఎవరయ్యా అంటే ఫస్ట్ ఆర్ఎస్ఎస్ఏ, మేము సపోర్ట్ చేయము అని. జాతీయ జెండాని కనీసం తమ కార్యాలయాల్లో దాదాపు 50 ఏళ్ల పాటు ఎగరేయకుండా ఎగ్గొట్టింది ఎవరయ్యా అంటే ఆర్ఎస్ఎస్ఏ. ఇప్పుడు దేశభక్తి అని మాట్లాడతారు కానీ అప్పట్లో చాలానే ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలకు కూడా కత్తులు, కటార్లు ఇచ్చి శత్రువుల మీద పోరాడండి అని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తుంది ఆర్ఎస్ఎస్ఏ.
ఎవరు శత్రువులు? పోరాడడానికి ఆల్రెడీ ఆర్మీ ఉంది కదా, ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళి జాయిన్ అయితే అయిపోద్ది కదా, ఇక్కడ కత్తులు ఎందుకు తిప్పడం? సో ఎవరు శత్రువులు? సో ఇటువంటి ఒక డిఫరెంట్ భావజాలాన్ని పిల్లల్లో నెడుతూ ఈ విధంగా తయారు చేస్తూ పైకి మాత్రం దేశభక్తిని కలరింగిస్తూ మాట్లాడుతూ ఉంది ఈ సంస్థ. దీంట్లో ఎటువంటి దాపరికం లేదు. అయితే దేశభక్తి బొత్తిగా లేదా అంటే దేశభక్తితో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నిజానికి వీళ్ళందరూ దేశభక్తిని అడ్డం పెట్టుకొని బీజేపీని అధికారంలోకి తేవడం తప్ప వేరే కాన్సెప్ట్తో పనిచేయట్లేదు. మోహన్ భగవత్ గారు కూడా బీజేపీ విషయంలో అసంతృప్తితోనే ఉన్నారు. ప్రభుత్వంతో మాకు చాలా తలనొప్పులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళతోటి భేదాభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పేసి రీసెంట్గా ఒక వారం క్రితమే అన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. సో ఇవి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎవరి దగ్గర అయితే వీళ్ళు పెరిగి, ఎవరి దగ్గర అయితే భావజాలాన్ని నేర్చుకొని ప్రభుత్వాలు ఏర్పరిచారో వీళ్ళ నిరంకుశత్వం అనేది వాళ్ళకు కూడా నచ్చకుండా పోతుంది. ఆ స్థాయిలో ఉంది ఇక్కడ పరిస్థితి. సో ఈ విధంగా ఉంటే ఈయన వ్యాఖ్యలు ఇట్లా ఉన్నాయి. ఇలాగే మరొక వ్యక్తి కూడా టెక్సాస్లో వ్యక్తులతోటి రాహుల్ గాంధీ గారు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా, సో ఈయనతో పాటు రాహుల్ గాంధీ టెక్సాస్లో ఒక సదస్సులో పాల్గొన్నారు. సో అక్కడ మాట్లాడుతూ ఉన్న టైంలో శామ్ పిట్రోడా ఏమన్నారంటే, రాహుల్ గాంధీ గారిని అందరూ పప్పు అంటారు, కానీ అది పూర్తిగా అబద్ధం, అసంబద్ధం. ఆయన చాలా మేధావి, ఉన్నత విద్యావంతుడు, ఎంతో చదువుకున్నవాడు, రాజకీయ వ్యూహకర్త అని చెప్పేసి ఆయన గురించి రకరకాలుగా పొగిడారు. నిజానికి రాహుల్ గాంధీ బాగా చదువుకున్నవాడే. పొలిటికల్ సైన్స్ చదివారు, ఎకనామిక్స్ చదివారు. సో మంచి చదువు ఉంది ఆయనకి. అది కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదివాడు. సో కొంతమందిలాగా ఇది టోటల్ ఏమంటారు కంప్లీట్ పొలిటికల్ సైన్స్ లేకపోతే ఇటువంటి చదువులు కాదు, కంప్లీట్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని ఆ డిగ్రీ లేని డిగ్రీలో కానీ అటువంటిది కాదు ఈ చదువు. బాగానే చదువుకున్నారు, ఆయనకు తెలివితేటలు ఉన్నాయి. ఎకానమీ గురించి చాలా మంచి ప్రశ్నలు కూడా సంధిస్తూ వస్తుంటారు. గతంలో నుంచి గమనించి చూస్తే చాలా మంచి ప్రశ్నలు ఉంటాయి ఆయన దగ్గర. బొత్తిగా అసలు నిజం చెప్పాలంటే ఆర్థిక మంత్రి ఎకానమీ గురించి సరిగ్గా మాట్లాడిన దాఖలాలు నేను చూడలేదు ఇంతవరకు. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే కూడా ఆర్థిక మంత్రి సమాధానం చెప్పకుండా నాకు తెలియదు, నేను ఉల్లిపాయలు తిన్ను, టమాటాలు తిన్ను అని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఉంది. ఇక్కడ అయిన విమర్శలకి మళ్ళీ అమిత్ మాల్వియా అని చెప్పేసి బీజేపీ నేత ఆయన ఒక విమర్శ చేశారు. ఏమన్నారంటే, రాహుల్ గాంధీ గారి గురించి ఆయన ఒక మేధావి అని చెప్పి చెబుతున్న రాహుల్ గాంధీ గురువు శామ్ పిట్రోడా అని చెప్పేసి ఒక సెటైర్ వేశారు. అంటే రాహుల్ గాంధీకి అన్నీ నేర్పిస్తుంది ఆయనే, అంటే పరాయి దేశంలో ఉండి నేర్పిస్తున్నారు అన్నట్టుగా అదొక సెటైర్. సో ఈ విధంగా రాహుల్ గాంధీ మీద సెటైర్ వేయడానికి చాలా ముందుకు వస్తుంటారు, కానీ జాతీయ స్థాయిలో సమస్యల మీద మాత్రం స్పందించడానికి ముందుకు రారు. ఇది ఇక్కడ లాజిక్. సో ఇది రాహుల్ గాంధీ అయితే చక్కగా తెలుగు భాష మీద, అలాగే మిగతా తమిళ, ఈ ద్రవిడ భాషల మీద చాలా చక్కగా మాట్లాడారు. అలాగే తెలుగువారి సంస్కృతికి సంబంధించి ఆయన ఇటువంటి విలువైన మాటలు చెప్పడం అనేది మంచి విషయం.